టెస్టింగ్ ఫ్రెషర్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా, ఎక్స్పీరియన్స్ వాళ్ళు నేర్చుకుంటే జాబ్ వస్తుందా? ఈ వీడియో దాని గురించి మనం మాట్లాడుకుందాము. నేను టెస్టింగ్ సంబంధించి ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఒకసారి చూడండి. టెస్టింగ్కి ఫ్రెషర్స్ కాల్స్ ఉన్నాయా? మాన్యువల్గా అయితే అసలు లేవు. చాలామంది అడుగుతూ ఉన్నారు, పైథాన్ సెలీనియం నేర్చుకోవచ్చా, జావా సెలీనియం నేర్చుకోవచ్చా, టాస్కో నేర్చుకోవచ్చా, నేర్చుకుంటే ఇప్పుడు కాల్స్ వస్తాయా? సో చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నాను. ఫ్రెషర్స్కి అయితే చాలా లెస్ ఆపర్చునిటీస్. పాయింట్ నెంబర్ 1, ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ అనేవి పెరగట్లేదు. అంటే అలాగని తగ్గట్లేదు. ఇక్కడ ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎప్పటికప్పుడు ఉద్యోగాలు అనేది ఎప్పుడు పెరుగుతాయి? దాని అవసరం ఎప్పటికప్పుడు పెరిగినప్పుడు. కానీ ఆ పెరగకుండా ఎప్పటికప్పుడు ఆటోమేట్ అవుతా ఉంది. చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తారు, అంటే టెస్టింగ్కి ఫ్యూచర్ లేదంటారు. టెస్టింగ్కి ఫ్యూచర్ ఉంది, కానీ లిమిటెడ్ ఆపర్చునిటీస్, చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫ్రెషర్గా ఎవరన్నా నేర్చుకోవాలి అన్నా, కెరీర్గా పోవాలన్నా నేనైతే రికమెండ్ చేయను, వద్దనే అంట. ఎందుకంటే టెస్టింగ్ టూల్స్ అనేవి బాగుండదని కాదు, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం మీరు దీనికంటే బెటర్ ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. ఫ్రెషర్గా కెరీర్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా కొంత డెవలప్మెంట్ నేర్చుకోవాలి. ఒకవేళ కెరీర్ గ్యాప్ ఉండి మళ్ళీ కెరీర్ సాఫ్ట్వేర్లో షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే అదర్ టూల్స్ ఇదే కష్టంతో నేను మీద పెట్టిన ఫోకసే వేరే టూల్స్ చాలా ఉన్నాయి, వాటిలో పెడితే డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ. సో ఇది ఒకసారి ఆలోచించండి. అందుకే నేనేం చెప్తున్నా అంటే, ఫ్రెషర్స్ నేర్చుకోవద్దు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు నేర్చుకోవాలంటే డెఫినెట్లీ మీ చాయిస్, అది అప్ టు యూ. బట్ సాధ్యమైనంత వరకు దేర్ ఆర్ మల్టిపుల్ అదర్ టూల్స్. కాదు టెస్టింగ్లో కాల్స్ ఉన్నాయి, విపరీతం కాల్స్ ఉన్నాయంటే మీరు ఇప్పటికిప్పుడు ఆఫ్టర్ దిస్ వీడియో గో టు నౌకరీ, లింక్డ్ఇన్, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఎంత ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ నిజంగా ఇంటర్వ్యూ కాల్స్ వస్తున్నాయా లేదా, ఇంటర్వ్యూస్ కనీసం షెడ్యూల్ అవుతున్నాయా లేదా ఒకసారి చూడండి. కనీసం షెడ్యూల్ అవ్వట్లేదు ఇంటర్వ్యూస్ అనేవి. టెస్టింగ్ నేర్చుకున్న వాళ్ళ పరిస్థితి. థ్యాంక్ యూ.